దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని, ఏ దేశములున్నా ఏ ప్రాంతములున్నా ఎక్కడ నివసించినా ఎక్కడ కష్టపడినా నా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు మిమ్మల్ని ఆదరించాలని, మిమ్మల్ని ప్రేమించి ఆత్మసారంగా నడవాలని, మీ కుటుంబంలో అన్ని విధాలు పెట్టి ప్రార్థిస్తూనే ఉంటున్నాం. నా ప్రభువు నీ పక్షముకు లోబడి ఉండాలని నా ప్రభువు నీకు పిలుస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములోకి వెళ్ళిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఎక్కడ పని చేసినా ఎక్కడ కష్టపడినా అలా ఆత్మీయ సారంగా ఆత్మవిశ్వాసముగా నడిపించే సాక్షిగా సహాయం ఇచ్చేలాగా నీ కృపలో బలపరచండి. మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరి, బెహ్రెయిన్, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, అమెరికా, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, నాయన ఏ దేశములో ఏ ప్రాంతములు తెలుగు ఆత్మీయులందరినీ ప్రేమించండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి. నమ్మనిలు అందరూ కూడా ప్రేమించండి. ప్రతి సంఘాలు కూడా దైవజనులను ప్రేమించండి. సంఘంలో బలపరచండి. సాక్షిగా వాడుకోండి. కృపగల దేవా, నీ స్తోత్రాలు. ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా మీ సహాయం దయచేయండి. తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా ప్రతి దైవజనులు నైనా ప్రతి సంఘాలు దీవించండి. ఆశ్చర్యమైన మహిమ కనపరుచుకోండి. చిన్న సేవకులు, పెద్ద సేవకులు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, ప్రతి ఒక్కరు ఒక పేరున వాళ్ళందరికీ ప్రేమించి నీ కాపుదల, భద్రత, నీ రక్షణ దయచేయండి. సహాయం దయచేయండి. ఆశ్చర్యమైన నీ మహిమ గణపరుచుకోండి ప్రభా. అలాగే ప్రభా, రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. వాళ్ళ కుటుంబాల విషయాలు రాకపోకలంతా ప్రేమించు, భద్రత ఉంచు. సీనితారులు దీవించి ఆశ్చర్యమైన మహిమ కనపరుచుకోండి. రైతుల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా ఉన్నట్లుగానైనా కూలి పని చేసిన వాళ్ళు, వ్యవసాయ రైతులు, ప్రైవేట్ జాబులు, గవర్నమెంట్ జాబులు ఎక్కడ పని చేస్తారు నీ కాపుదల, భద్రత ఉంచండి. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తున్నాం నాయన. అలా పరీక్షలు విజయం దయచండి. మంచి మార్కులు సంపాదించి నాయన ఎక్కడ జాబులు ప్రయత్నం చేస్తున్నారు ఆ జాబులు ప్రయత్న విషయాలు సఫలమ దయచండి. కాపుదల, భద్రత ఉంచండి. నమ్ముని వాళ్ళు ప్రేమించండి. నమ్మని అందరూ కూడా ప్రేమించండి. రక్షకుడా సహాయం దయచండి నాయన. కృపగల దేవా, నీ స్తోత్రాలు. రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. స్వస్థపరచండి. బీపీ, షుగర్ వ్యాధులతో, బాధలతో నాయన, గుండె లివర్లతో ప్రవ్వా, కిడ్నీ నొప్పులతో ప్రవ్వా నాయన, గ్యాస్ నొప్పి, జ్వరముతో బాధపడని ప్రవ్వాన, చూపు కనబడని వాళ్ళు ప్రవ్వాన, కుంటువారు, మగవారు, శివుటివారు నాయన, ఎంతమంది అనాథులు ఉన్నారు ప్రభా. రోడ్ల మీద నివసించే ప్రతి అనాథులు ఉన్నారు తండ్రి. ప్రేమించండి. వాళ్ళకి అన్ని విధాలు పెట్టి ప్రభా ఆహారం దయచండి. కాపుదల, భద్రత ఉంచండి. ఎవరు ప్రభా నాయన లేని వాడికి ఆహారం పెడుతున్నారు. వాళ్ళకి రుణంతులు ఆశ్రయించి మహిమ కనపరుచుకుని ప్రభా సాక్షిగా వాడికండి. అందరిని ప్రేమించండి. అందరు క్షేమంగా ఉన్నట్లుగా నాయన నమ్మనోను అందరూ కూడా ప్రేమించి భద్రత ఉంచండి. వాళ్ళ కుటుంబం కోక్షం అని దినములో ప్రార్థిస్తున్నాం. క్షేమంగా ఉన్నట్లుగా సాక్షిగా వాడుకండి. నిజమైన రోగ రక్షకుడు అయా ప్రేమించమని సాక్షిగా వాడుకొని బలపరుచు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరిట వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. నా ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆదరించి మీ కష్టారత్తరములు తోడుగా ఉండి భద్రతపరిచి మిమ్మల్ని జీవించాలని ఆశగా వచ్చాడు. మరి ఈరోజు మూలవాక్యముతో
మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం లోబడాలి అనే మాట. మరి ఎవరిలో లోబడాలి? నిన్ను ప్రేమించే దేవుడికి లోబడాలా? నిన్ను ప్రేమించే తల్లిదండ్రులకు లోబడాలా? నిన్ను ప్రేమించే మరి సాక్షాత్తు నువ్వే నమ్మకమత్తంగా ఉన్నావే, నీ హృదయంలో ఉన్న ఆశ, దానికి లోపడుతున్నావా? ఈ దేనికి లోపడుతున్నావు? సాక్షాత్తు దేవుడు పరలోకున్న తండ్రి అందరినీ లోకజ్ఞానము తెలియలేని వాళ్ళు లోబడాలి, ప్రేమించాలి అని ఆశగా వచ్చాడు. మన లోక జ్ఞానము లేని వాళ్ళు, మన హృదయము గడ్డి పరక లాంటిది. మనం హృదయములో గాలి ఎటు వేస్తుందండి, అలాగ హృదయము అలాగ వెళ్ళిపోద్ది ఆత్మసారంగా. సాక్షాత్తు దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నిన్ను ప్రేమించి నిన్ను లోబడాలి అని ఆశగా వచ్చాడు. మరి యాకోబు అనే మాటకి చాలా విషయాలు నేర్చుకుంటాం. యాకోబు దేవుడికి ఎక్కువ లోబడివాడు, ముమ్మారుగా ప్రార్థన చేసేవాడు. యాకోబు, నన్ను మర్చిపోయావా? మెలుగుగుండి ప్రార్థించండి అయ్యా సిమోను, యాకోబు అని దేవుడు ఎక్కువ యేసుక్రీస్తు పిలిచేవాడు. నేను రాయి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ ప్రార్థన చేసి వచ్చేస్తాను. మరి ప్రార్థన చేసి వచ్చేవాడు. అందరూ లోబడి ఉన్నారు, 12 మంది లోబడి ఉన్నారు. అందులో ఒకళ్ళు ఎక్కడో మరి దేవుణ్ణి ఏసుకిసి పట్టేయాలని ఆశపడే ఉన్నవాళ్ళు, లోబడి ఉన్నవాళ్ళు, డబ్బుకి లోబడే వాళ్ళు ఉంటారు. ఒక ఓటము మనశాంతి లేక కురువై పాపాత్మకి లోబడే వాళ్ళు ఉంటారు. పాపాత్మ లోబడి ఉంటే పాపం మనం పండుతుంది, అది ఎప్పుడో తెలియదు. పాపము చేసుకుంటూ వెళ్తే అది ఎన్నాళ్ళకి నువ్వు లోబడి ఉంటావు దేవుడికి. పాపం విడిచిపెడితే దేవుడికి లోబడాలి, అప్పుడే మంచి మార్గములో దేవుడు నీకు ఫలింత ద్రాక్ష వలె మధురమైన తేనె ఎలా మనస్సు ఎలా తీయటి మనసు ఎలాగ వస్తుందో అలాగా సిగరించవలే నీ శరీరం వస్తుంది. మరి యాకోబు 4:7 మాట్లాడగలిపోతామంటే 4:7 వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. మన దేవుడు లోబడి ఉండాలి. ఎవరికి లోబడి ఉండాలండి? యథార్థమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు లోబడి ఉంటేనే నిజంగా నీ తల్లిదండ్రులు లోబడి ఉంటావు. తల్లిదండ్రులు దేవుడితో దైవజ్ఞం సమానం అంటారు. వాళ్ళ దేవుడు లోబడి ఉన్నారు, ప్రార్థించారు, నీ తల్లిదండ్రులు సన్మానించుము అని బైబిల్లోనూ వాక్యంలో రాయబడింది. దేవుడు చెప్పాడు, నీ తల్లిదండ్రులు సన్మానించుము, ప్రేమించాలి. అప్పుడు ఉంటే నువ్వు దేవుడి లోపల ఉంటావు. అపవాదికి ఎదిరించాలి. అపాయం వస్తుంది అప్పుడప్పుడు, కానీ ఎదిరించాలి. అప్పుడు వాడు నీ ఎద్దకి పారిపోతాడు, ఎప్పటికైనా పారిపోతాడు. దేవుడికి లోపల ఉంటే అపవాది ఏం చేస్తాడండి? అపవాది నీ ఎద్దకు రాడు. నీ ప్రార్థన కంచి వేసుకుంటావు. నీ ప్రార్థన నీ హృదయములను పరిశుద్ధంగా పరుచుకుంటావు. దేవుడు పరిచేస్తాడు. హృదయాంతములతో నేను గణపరిచినవాడు యెహోవాని నేనే, నీ పరిశుద్ధాత్మను అభిషేకించినవాడు నేనే అని వాక్యం రాయబడింది. కీర్తన బత్తలో రాయబడింది. ప్రియమిట్లరా, దేవుని ఎద్దకు రండి, అప్పుడు మీ ఎద్దకు వచ్చును. ముందు దేవుడి ఎద్దకు రండి.
ఆయన నమస్కారం చేయండి, సాగలపడండి, ప్రార్థించండి, ఒకరితో ఒకరు ప్రార్థించండి, సహవాసం నడవండి, ఒకరు నిందులు పొందు దేవుని యొద్ద రాయండి, ఆయన స్తుతించండి. అప్పుడు ఆయన పామురమురాల మీ చేతులకు శుభ్రము చేసుకునండి. మన హృదయంలో ఉన్న పరిశుద్ధముగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈసయ్య ఆసయ్య మనం తిప్పేస్తాం కదండి. చాలా మంది ఈ చేతులు ఆ చేతులు తెలియక మరి తిప్పుతూ ఉంటారండి. ఇది అపవాదికి చోటిస్తారు. అది దేవుడికి అసాధ్యం పని కానే కాదు. దేవుడికి అసాధ్యంగా జరగాలంటే, నువ్వు దేవుని చిత్తం ఎరగినట్లు ఉండాలంటే, నువ్వు దేవుని యందు ఉండి అపవాది ఎదిరించు. అప్పుడు ఆయన నీ ఎద్దకు ఉంటాడు, నీ ఎద్ద ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడం, నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా, ఎక్కడ ఉన్నా మోకరించి ప్రార్థించి ఆయన యందు దేవుని యందు స్తుతించు, ఆరాధించు అనుకో, నీ ప్రార్థన ఆలకించేవాడు పరలోక తండ్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమిట్లరా, మరి ఎవరికి లోపడాలని ఈ మాట ఉంది. మరి యాకోబు కూడా లోపడి ఉన్నాడు, సీమోను కూడా లోపడి ఉన్నాడు. మరి రెండో మాటల్లోను దేవునికి పిలుపు, దేవుని ఎవరికి పిలిచారండి? అబ్రహాము. మరి హెబ్రీయులోను 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసను బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వస్థతముగానక పొందినైన ప్రదేశములకు బయలుదేరి వెళ్ళను. ఎక్కడికండి? దేవుడు ఎక్కడ పిలితే అప్పుడు అబ్రహాము ఎక్కువ లోబడి ఉండేవాడు. దేవుడు ఎప్పుడు లోబడి ఉండడు, ప్రార్థన చేస్తూనే ఉండేవాడు, లోబడి ఉండేవాడు. ఏం కార్యం చేయాలన్నా. ఇషాక్ కూడా చిన్న వయసు యవ్వన కాలంలో ఉన్నాడు. తండ్రి భావములు ఎరిగినట్లు తండ్రి భావము ఏ కార్యాలు చేశాడు, దేవుడు ఏ కార్యం చేశాడు, అవన్నీ నీకు ఇషాకు తెలుసు. ప్రియమిట్లరా, మనము దేవుని యందు లోబడి ఉంటే కార్యము చేస్తాడు. దేవుడి లోబడి లేకపోతే మన కార్యం చూడలేం. దేవుని చూడు, ఆయన లోబడి ఉండు. ఆయన పరిశుద్ధాత్ముడు, నీ కార్యము సఫలము చేసిన వాడు ఆయనే. సమస్తమే రేగున్నవాడు. నువ్వు ఏ నిస్సాయి స్థితిలో ఉన్నావో, ఏ నిరుపేదలో ఉన్నావో, నీ అనారోగ్యంలో ఏ స్థితిలో ఉన్నావో, కుటుంబంలో ఏ సమస్యలతో ఉన్నావో అవన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు. నువ్వు దేవుడి లోబడి ఉండాలి. ప్రార్థించు. మొదటగా దేవుని యందు ప్రార్థించిన ఎడల నువ్వు అన్ని కార్యములను చేసిన వాడు యెహోవాయే. నేను నిన్ను అరచేతుల్లోను ఆయన సిక్కే ఉన్నాడు, పేరు పెట్టి పిలిచాడు. నా కుమార్తెలారా, సహోదరులారా, ఇదిగో మీ పేరు ఆయన లిఖింపబడ్డాయి, అరచేతులు రాసుకున్నాడు. మనం ఎలా ఉండాలి? దేవుడి లోపల ఉంటే మన ఈ అరచేతుల్లో కాదండి, ఎన్ని మేలు చేస్తాడో సాక్షాత్ దేవుడు. మనం దేవుడు ప్రార్థన చేస్తే రెండంతలు ఆశ్రయించేస్తాడు. ప్రియమిట్లరా, ఈ సత్యమైన మాటలో మీరు ఉంటారని మరి అదే విషయంలోను ఇరిమియా వెళ్ళిపోతామండి. పాత నిబంధనలో ఉందండి ఇరిమియా 20:7 యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా, దేవుని యందు ప్రేరేపింపాలి. నీ ప్రేరేపింపబడులోనికి లోబడితివి అంటే మనందరూ దేవుని యందు లోబడాలి. నీవు బలమంత చేసి నన్ను గెలుచితివి. దేవుడు లోబడి ఉంటేనే బలం, శక్తి, ఆయుష్యం, దీర్ఘాయుష్యము అన్నీ నీకు ఇస్తాడు. బలము ఎంత అండి? బలవంతుడే, సాక్షాత్ దేవుడే నీకు బలం ఇస్తా అంటున్నాడు. అంత బలమునుడు దేవుడు లోబడి ఉండాలి.
ప్రియం బిడ్డలారా, సంసోను బలవంతుడు. 1000 మంది కాదు, ఎన్ని వేల మంది వచ్చిన ఒక దవడ ఎముకతోను యుద్ధం చేశాడు. ఎంత బలవంతుడండి! దేవుడు అభిషేకించలేదా? దేవుడు లోబడి లేడా? మనము కూడా దేవుడు లోబడి ఉంటే మన బలం అందుకుంటాం, మనము కూడా విశ్వాసం అందుకుంటాం. మరి అక్కడ చూడండి, గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులు పాలైతే అందరూ నన్ను ఎగతాళకు చేయుదురు. కానీ దేవుడు లోపల ఉంటే చాలా మంది దేవుడు స్తుతించాలి, ఆరాధించాలి, బలవంతులైపోతారు, ఆరాధించాలని సన్నిధిలో వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలా మందిని. వాళ్ళని చాలా మంది ఎగతాళి చేస్తారండి. దేవుడు ప్రేమ బిడ్డలారా, ఎగతాళి చేయకండి. దేవుడుకు అందరికీ తట్టుకు, ఆయన తట్టుకు అందరు సమానమే. దేవుని దృష్టికి సమానమే. పెద్ద చిన్న బిడ్డలు అందరు సమానమే దేవుని దృష్టిలో. నువ్వెంత నేనంత కాదండి. అందరూ చిన్న చూపు చూడవద్దు. చిన్న సేవకులైనా పెద్ద సేవకులైనా దేవుని దృష్టి అనుకూలమైన సమానమే. ఈ వాక్యం రాయబడింది. వాళ్ళ నవ్వులు పాలు చేయొద్దండి. నవ్వులు పాలు చేస్తే దేవుడు వెక్కిరించబడతాడు. నువ్వు లెక్కప్ప చెప్పాలి ఏదో రోజున. సహోదరుడా, ఈ వాక్యము నీ కోసమే. సహోదరి, మనం ఏకతాళగిని సైదురు ఏలనగా నేను పలుకున్నప్పుడల్లా చాలా బలత్కారమును జరుగుతున్నది. ఎప్పుడెళ్ళినా సన్నిధిలోను అందరికి వందనాలు, నమస్కారాలు. మరి ప్రైజ్యుల ఎప్పుడు మనం స్తుతించి ఆరాధించి ఎప్పుడు దేవుడి నుండి ప్రేరేంపముగా దేవుని సన్నిధిలో ఉన్నామో అప్పుడే మన బలవంతులాగా ఉండాలి, కానీ బలహీతులాగా ఉండకూడదు. బలహీతులో ఉన్నామా వాళ్ళకి నవ్వులు పాలు చేసినట్టు. నవ్వులు పాలు అవ్వకండి. చాలా మంది నవ్వులు పాలు చేస్తాం, అది దేవుడు ఎక్కిరించబడినట్లు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించడానికి ఏ టైములోనూ నిన్ను దేవుడు హెచ్చించబడాలో. యెహోవాని మాట నాకు అవమానమునకు అహస్యమునకు ఎత్తువులకు ఆయన పేరు నేనెత్తను. ఆయన నామమును బట్టి ప్రకటించను. నేను ఆయన వండుకుంటది నా హృదయముతో అగ్ని వలె ఉండను. నా ఎముకలలోనే మాయబడి ఉన్నది. నేను ఓర్చి ఏడ్చి వినిసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కులకు భయమును అనేకులకు గుసగుసలాడికి వింటది. నలుదిక్కులు గుసగుసలాడుతూనే ఉంటున్నారు, గుసగుసలాడు వింటున్నారు. వారు దురాత్మలకు మీదకి వారంటికి మేము సాటించెదరు, అతను ఒక్కడి సిక్కబడెదరు. అప్పుడు నర్మతలు పట్టుకుని అతని మీదకి పగ తీర్చుకుందని చెప్పుకుందరు. తాను స్నేహితురారులై ఉంది, నేను పడిపోవక చూడవాలని కన్ను పెట్టుకుంటున్నాడు. దేవుడి ప్రకారం నడవాలి. దేవుడు ఎప్పుడు పడగొడతాడో తెలియదు, దేవుడు ఎప్పుడు ఎక్కిరిస్తాడో తెలియదు. నలుదిక్కులు నువ్వెక్కడ ఏ దిక్కులున్నా, ఏ దిశములు ఉన్నా, ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు. అవమానపరచొద్దు, అపరాధులు చిందించొద్దు. దేవుడి మార్గములను దేవుడు ఆయన లోబడి ఉండి మార్గంలో నడుచుకుంటే దేవుడు హెచ్చించపరిచేస్తాడు. నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటేనే దేవుడు అప్పుడే హెచ్చించి చేసి నీ స్థాయిలో నిలబెట్టినవాడు ఆయనే. దేవుని దృష్టిలో అనుకూలమైన అందరు సమానమే. అందరు దేవుణ్ణి ప్రేమించినడు, దేవుణ్ణి ప్రేమించిన అందరినీ మనం దిష్టిగా ఉండాలి. అందరు సమానంగా ఉండాలి. అందరు సమానంగా దీవించబడాలంటే మన లక్ష్యమైన దేవుడు యెహోవా అని ఆయన ఎంత ప్రేమించాడు. ప్రేమింపగా లోబడితివి మన దేవుని యందు ఉండాలి. అప్పుడే మనం బలవంతులు అవుతాం, బలహీనతలు అవ్వకూడదండి. ప్రియమిట్లరా, సహోదరరా, ఈ విషయంలోనూ ప్రతి ఒక్కరిని దేవుడు లోబడి ఉంటారని, దేవుడి మార్గములు ఉంటారని, దేవుడి క్రియలు వెరిగినట్లు మీరు ఉంటారని సాక్షాత్తము దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమిట్లరా, మరి ఈ చిన్న మాటల్లోనూ ఈ వాక్యము అని దినములు దేవుని సాక్షాత్తంగా దేవుడు మీరు ఆయన లోబడి ఉంటారని మనస్ఫూర్తిగా మనసారా మీరందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానని దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. సాక్షాత్ ప్రభా నాయన, నువ్వు ఉన్నావు తండ్రి, నీలో లోబడి ఉండాలని నాయన.
మిమ్మల్ని నివసించాలని, ప్రతి మార్గంలో ప్రభా ప్రార్థన పరగా ఉండాలని, సాక్షాత్తు ప్రభా నేను నడిపించే మార్గం కృప చూపించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ప్రభా ఎక్కడ ప్రభా నీలో లోపల ఉంటున్నారు వాళ్ళందరూ ప్రేమించు, సాక్షాత్తు అయా అభిషేకించు. వాళ్ళ కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో ప్రభా స్వస్థపరచండి. సాక్షిగా వాడుకమని సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.